తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. పొద్దున్నే అనంత పద్మనాభ స్వామి దర్శనం 3:30కి స్టార్ట్ అవుతుంది. ఆ దర్శనం అనేది కంప్లీట్ చేసుకుందామనేసి వచ్చిన. ఇప్పుడు వచ్చేసి అనంత పద్మనాభ స్వామి దర్శనం అనేది అనంత పద్మనాభ స్వామి ఆలయం సందర్శించి అక్కడి నుంచి 200 మీటర్స్లో పల్వంగాడు మహాగణపతి టెంపుల్ అనేది వస్తుంది. ఈ ఆలయం మెయిన్ రోడ్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ టెంపుల్లో సాక్షాత్తు ఆ వినాయకుడే కొలువై ఉంటాడు. ఇప్పుడు మనము శంకల్ మహేశ్వరం శ్రీ శివ పార్వతి టెంపుల్కి అనేది విజిట్ చేస్తూ ఉంటాము. ఈ టెంపుల్ అనేది అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇంకా 27 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చి శివుడు పార్వతి ఇద్దరు కొలువై ఉంటారు. ఇది కంప్లీట్గా వచ్చేసి వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ ఇన్ త్రివేంద్రం. తప్పకుండా సందర్శించండి, చాలా బాగా నచ్చుతుంది. శివ పార్వతి ఆలయం సందర్శించి అక్కడి ఇంకా కోవలం లైట్ హౌస్ అనేది వచ్చిన. ఇక్కడి ఇంకా అనంత పద్మనాభ స్వామి ఆలయం 13 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఈ కోవలం లైట్ హౌస్కి టికెట్ అనేది 40 రూపీస్ అనేది పడుతుంది. మీకు కంప్లీట్గా ఆటో పార్కింగ్, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా టోటల్గా వచ్చేసి మీకు స్టెప్స్ అనేది ఉంటుంది, ప్లస్ లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీకు కంప్లీట్గా వచ్చి ఇక్కడ ఇంకా మీకు ఈ కోవలం బీచ్ లైట్ హౌస్ కంప్లీట్గా కనపడుస్తుంది. ఎంత బాగుందో చూడండి ఈ ప్రదేశం. వావ్! లైట్ హౌస్ అనేది పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇటు పైన ఉన్న నెంబర్కి వచ్చి టెలిగ్రామ్లో వచ్చి మెసేజ్ చేసినారంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తారు. వీళ్ళు చూడండి క్యూఆర్ కోడ్, దీనికి కావాలంటే ఎవరైనా క్యూఆర్ కోడ్ చేయండి. బోటింగ్ ప్లస్ వచ్చేసి మీకు అన్ని A to Z అనేది వస్తుంది. స్కూబా డ్రైవింగ్ వస్తుంది, బోటింగ్ వస్తుంది, ప్లస్ వచ్చేసి మీకు పర్ఫెక్ట్గా అది ఓషన్ ఆర్ట్ అడ్వెంచర్ కూడా ఉంది. అంటే పారాగ్లైడింగ్ తరానే నీళ్ళలో వచ్చి ఎత్తుకొని పోయేది. ఈ ఓషన్ ఆర్ట్ అడ్వెంచర్ అనేది కోవలం లైట్ హౌస్ ఇంకా 3 to 4 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఇక్కడ పారాగ్లైడింగ్, స్కూబా డ్రైవింగ్, మీకు బోటింగ్, రిసార్ట్స్ A to Z అనేది ఇక్కడ ఇంకా అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇంకా బుక్ చేసి కూడా ఇస్తారు. వీళ్ళదే ఓన్ మేనేజ్మెంట్ కూడా ఉంది. మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్లో కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నాకు మాత్రము పారాగ్లైడింగ్ ప్లస్ స్కూబా డ్రైవింగ్ రెండు వచ్చి 7,000 రూపీస్ అయితే పడింది. వన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది అయినాక మళ్ళీ మీకు వచ్చి డ్రెస్ కోడ్ అనేది ఇస్తారు. ఆ డ్రెస్ అనేది వేసుకొని మీకు డైరెక్ట్గా కార్లో అనేది ఈ ఆర్ట్ని ఇంకా మీకు పర్ఫెక్ట్గా వచ్చేసి బీచ్కి అనేది తోలుకొని మీ స్కూబా డ్రైవింగ్ అనేది చేసి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. స్కూబా డ్రైవింగ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చేస్తూ ఉంటా.
ఇప్పుడు మనం స్కూబా డైవింగ్ పోయింది వచ్చేసి కోమలం బీచ్. ఇప్పుడు పతా ఉండేది అవా బీచ్. అదే లైట్ హౌస్ అది కనపడుతుందా? ఇది చాలా బాగుంది. ఇది ఫుల్ సముద్రము. ఈయన వచ్చేసి అది కేరళలో ఉంటా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అంకల్ అంకల్ ఇది కెప్టెన్ ఎంప్లాయీస్, నన్ను టూరిస్ట్. అర్జున్ ఐకల్ మళ్ళా కిందికి వెళ్తా ఉన్నాడు, పైకి వెళ్తా ఉన్నాడు, కిందికి వెళ్తా ఉన్నాడు, పైకి వెళ్తా ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఇప్పుడే వరకల బీచ్లో ఉండా. వరకల బీచ్ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇంకా 68 కిలోమీటర్స్ అనేది వస్తుంది. 68 కిలోమీటర్స్ అనేది ఈ వరకల బీచ్. వెనకాల అయితే మీరు చూడాల్సి ఇదంతా ఫుల్ రిసార్ట్స్, సేమ్ గోవా టైపు హెవీగా ఉంటుంది. ఫుల్ ఇదంతా రిసార్ట్స్, ఇదంతా బీచ్, ఇదంతా కంప్లీట్గా బీచ్. ఇప్పుడు చూడండి చూపిస్తా బీచ్. ఈట్ ఇంకా 30 కిలోమీటర్లో జటాయు అర్త్ సెంటర్ అనేది వస్తుంది. ఆ జటాయు అర్త్ సెంటర్ అనేది ఒక పక్షి, ఈగల్ ఆఫ్ కట్టేయండి ఈగల్, అది ఆ పక్షికి ఆ జటాయుకి మళ్ళా రామాయణానికి లింక్ ఉంది. బీచ్ 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 ఇదంతా బీచ్.
ఇవే మనము కేరళలో చూడాల్సిన ప్లేసెస్ కూడా వేసినారు బాగా చూడాల. ఇక్కడ చాలా మీరు మాట్లాడినారంటే బడ్జెట్ అనేది ఊర్లు దాటిపోతాయి. మీరు ఇవంతా చూసి మీరు ఈ బడ్జెట్ ఇంత ఉంది మీరు రాకూడదు అనుకోవద్దంట, కానీ చాలా బాగుంటుంది, లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే ముందుగా నేను వర్కలలో వర్కల ఇంకా నేను ఆటో ఎక్కి వర్కల బస్ స్టాండ్కి పోయి వర్కల బస్ స్టాండ్ ఇంకా నేను జటాయు ఎర్త్ సెంటర్కి అనేది పోవాలంటే దానికి ముందుగా నేను వచ్చి వర్కల బస్ స్టాండ్, ఇదే వర్కల బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ అక్కడ ముందర కనపడుతూ ఉండేది రైల్వే స్టేషన్. ఇక్కడ ఇంకా షాడాయ మంగళ పోయే బస్సు ఎక్కి మీకు దగ్గర హాఫ్ అన్ అవర్ అనేది మీకు జర్నీ అనేది ఉంటుంది షాడాయ మంగళకి. ఆ షాడాయ మంగళ వన్స్ దిగినాక ఇదే షాడాయ మంగళ బస్ స్టాండ్. మమ్మల్ని అక్కడ వదులుతారు నియర్ బై, నేను చేయి చూపిస్తాను దగ్గర. అక్కడ ఇంకా నడుచుకోవడం అనేది రావాలా. ఇక్కడ వచ్చిన షాడాయ మంగళ బస్సు ఇంకా మీరు జటాయు ఎర్త్ సెంటర్కి బస్సు అనేది అడగాల. జటాయు ఎర్త్ సెంటర్కి నియర్ బై 2 కిలోమీటర్స్లో మిమ్మల్ని ఈ బస్సు అనేది వదిలేస్తుంది. అక్కడ ఇంకా ఆటో మీకు 20 రూపీస్ పర్ హెడ్ అనేది ఛార్జ్ చేస్తుంది. జీవితంలో ఏమైనా ఉందా? మన తెలుగులో ఇక్కడ త్రివేంద్రంలో కలిసినారు, మేమంతా కలిసి జటాయు ఎర్త్ సెంటర్కి పోతున్నాం. నేను ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వర్కల ఇంకా ఆర్టిక జటాయు ఎర్త్ సెంటర్కి పోతా ఉన్నా. ఫస్ట్ వర్కల ఇంకా షాడాయ మంగళంకి వచ్చేసి బస్సు అనేది శక్తి ఉంది, 28 రూపాయల టికెట్. ఆట్నికా పర్ఫెక్ట్గా వచ్చేసి దగ్గర 28 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఆట్నికా మళ్ళా వచ్చి షాడాయ మంగళం ఇంకా ఇంకో బస్సు ఎక్కి ఆట్నికా షాడాయ మంగళం జంక్షన్ జటాయు దగ్గర 2 కిలోమీటర్ ఆపోజిట్లో వదులుతారు. అది ఆట్నికా ఆటో ఎక్కి మనం దీనికి జటాయు ఎక్స్ సెంటర్కి పోయి ఆట్నికా మళ్ళీ షాడాయం దగ్గర పోయి షాడాయంలో బస్సు ఎక్కి ఆట్నికా మనం వచ్చేసి మనం తిరువనంతపురం పోయి ఆడొచ్చి ట్రైన్ ఎక్కి ఆట్నికా మనం వచ్చి కన్యాకుమారికి పోయేకైతుంది. ఇప్పుడైతే మనము జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చాము. మీకు జటాయు ఎర్త్ సెంటర్కి నియర్ బై 2 కిలోమీటర్స్లో ఆటోలో అనేది వదులుతారు. అక్కడ ఇంకా 20 రూపీస్ పర్ హెడ్ అనేది పడుతుంది. ఇదే జటాయు ఎర్త్ సెంటర్. మాకు టికెట్ అనేది తీసుకోండి. చూడండి ఇక్కడ కలిసినాం కదా, వీళ్ళు వచ్చేసి ఒక మిస్టేక్ అనేది చేసినారు. వీళ్ళు వచ్చి 830 స్టెప్స్ అనేది ఎక్కే విధంగా తీసుకున్నారు. నేనైతే కంప్లీట్గా దీంట్లో పదాం అనుకుంటే మళ్ళీ నేను పోయి ఒక 2 అవర్స్ అనేది ఉండి మళ్ళీ వచ్చి నేను టికెట్ అనేది తీసుకుంటే వేరే టికెట్ 265 రూపీస్ అనేది పడా. ఇక్కడ ఇంకా లోపలికి పోతే మళ్ళీ ఇంకొక టికెట్ అనేది ఇంకో టికెట్ తీసుకొని వచ్చి నియర్ బై ఒక 290 రూపీస్ అనేది పడుతుంది. ఇక్కడ ఇంకా ఒక 2 అవర్స్ అనేది వెయిటింగ్ చేసి మళ్ళీ అక్కడ ఇంకా మీరు జిప్వేలో పోవచ్చు. మీరు మాత్రం సండే లేదా సాటర్డే రావడానికి ప్రయత్నించద్దండి, ఎందుకంటే చాలా మంది క్యూ అనేది ఉంటారు. ఇంకొకటి ఇక్కడే మీకు జిప్వే పోయే దాంట్లోనే మీకు వచ్చి ఈడొచ్చి 12D అనేది కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఈడ మళ్ళీ ఫుడ్డు మళ్ళీ వాటర్ బాటిల్స్ ప్లస్ గేమ్స్ ఎవ్రీథింగ్ అనేది దీంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. మీరు కావాలంటే ఇదంతా సపరేట్ కాస్ట్ మీరు అనేది చూసుకోవచ్చు. నేను వచ్చి ఒక మసాలా దోశ అనేది ఆర్డర్ చేసిన, నాకు నియర్ బై వచ్చి నాకు 120 రూపీస్ నియర్ బై పడింది. నా జీవితంలోనే ఇంత పెద్ద పక్షి శిల్పాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం నాది. దీని పేరు జటాయు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శిల్పి చెక్కింది ఇది.
దగ్గరే మీకు టీలో కాఫీలో మీకు ఏమైనా కావాలన్నా కూడా చెప్తుంది. ఇది వచ్చే వాన్ పడుతుంది ఎన్ని దినాలు అయిపోయినా నేను వాన్ చూసి నెలలు అవుతా ఉంటుంది. ఇదే రాముడు మందిర్. రాముడు ఆలయం. ఇప్పుడు మన జటాయు ఉంది చూడు వెనకాల మన జటాయు అనేది రామాయణానికి లింక్ ఉంది. రామాయణానికి జటాయుకి ఎలా లింక్ ఉందంటే మొన్న రావణాసుడు సీతాదేవిని ఎత్తుకొని పోయేటప్పుడు జటాయు పోరాడడానికి రావణాసుడు మీద పోతుంది. అప్పుడు వచ్చేసి మన రావణాసుడు వచ్చి తన రెక్కల్ని కట్ చేసి పడిపోయినప్పుడు పడిండే ప్లేస్ ఇది. కట్ చేసి మనం వదిలేసినప్పుడు పడిండే ప్లేస్లో ఈ జటాయు శిల్పం అనేది చెక్కినారు. ఇది వచ్చేసి మన రామాయణం మహాభారతం పక్క సైడ్ వస్తుంది. ఆ కాలం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం జటాయు దగ్గర నేను సందర్శించడానికి వచ్చిన చాలా బాగుంది. ఈ రాక్వేలో వస్తే రాక్వే వచ్చేసి దగ్గర 1 hour నుంచి 1.5 hour పడుతుంది అన్న. నా లైఫ్లో బెస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అదే మౌంటైన్ క్లైంబింగ్ అనేది నార్మల్గా పైన ఎక్కుతారు, కానీ నేను మౌంటైన్ డౌనింగ్ దిగుతాను. నేను దిగి 830 స్టెప్లో కిందికి దిగాల. 830 స్టెప్లు అనేది ఇప్పుడు కింద దిగి పాత అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఎందుకంటే ఎవరైనా కానీ జస్ట్ అనేది రాక్వేలో వచ్చి నార్మల్గా చూసుకొని వెళ్ళిపోతారు, కానీ నేను మీకు కంప్లీట్గా అది నడిచేది ఎట్లా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏమి అనేది అలా 860 స్టెప్స్ కింద దిగుతా అలా. ఓం నమః శివాయ. ఇదే ఎంట్రింగ్. మనం మెట్లు దిగాకే 860 మెట్లు అనేది దిగాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? రెడీ 860 మెట్లు. నా బ్యాగ్ కూడా ఉంది, ఇటు బ్యాగ్ కూడా కొంచెం వెయిట్ ఉంది, అయినా కూడా 860 మెట్లు అనేది ఎక్కి దిగేద్దాము. పీస్గా పోవాలా. ఇదే రాక్వే అదే, కానీ అది ఇప్పుడు ఎక్కి దిగుతాలాగా మనం ఇప్పుడు నడుచుకొని 860 మెట్లు అనేది దిగేస్తాము. మెట్లు దిగుతా ఉండా. ఇదే అందరి తరనే మనము జీవితంలో బోర్ కొట్టుకొని పోతే ఏమీ లేదు. లైఫ్లో ఉండాల్సింది ఒకటే వీడియో రికార్డ్ అవుతుంది. లైఫ్లో ఉండాల్సింది ఒకటే, అది ఏమంటే ధైర్యం అనేది ఉంటే గుండెల్లో ఎంత పెద్ద కష్టం వచ్చి మన పైన పడినా కూడా సులభంగా దాన్ని దాటాల్సో. దాన్ని దాటినప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం మూవ్ అయినప్పుడు మళ్ళీ స్మార్ట్ వర్క్ వస్తుంది. స్మార్ట్ వర్క్ అనేది మూవ్ అయినప్పుడు మళ్ళీ జీవితంలో వచ్చేసి మనల్ని ఎవరు ఎంత కిందకి తొక్కినా కూడా మనం పైనకి లేస్తాము. ఎందుకంటే అప్పుడు మన దగ్గర ఆల్ అన్నీ ఉంటాయి. చూడండి బ్రాయ్ అలా హాయ్ చెప్తాడు చూడండి. యూట్యూబ్ ఎంత బాగుంది చూడండి. ఆ లొకేషన్ మాత్రము అదిరిపాయ. ఇదంతా వచ్చి మెట్లు అనేది ఆల్మోస్ట్ ఉంటుంది, కానీ ఇదేమంటే కంప్లీట్గా వచ్చేసి కొండ. ఈ కొండ పైన వచ్చేసి వీళ్ళు నడిచేదానికి రూట్ అనేది చేసినారు జటాయు వాళ్ళు. వాకింగ్ చేసేటప్పుడు నీళ్ళు కూడా ఉంటాయి అవైలబుల్గా. ఎట్లా దగ్గర 400 స్టెప్స్ అనేది దిగుతూ ఉంటా. చెమట చూడండి ఏమొస్తుందా. నార్మల్గా నాకు చెమట అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెమట అనేది రాదా, కానీ చెమట అనేది వస్తూ ఉంది. స్టెప్స్ దిగుతూ ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి. ఎక్కేది దిగేది చూడండి. ఇది అంతా ఎక్కేది. Where are you from? From Malapura. That's very good. Bye.
దగ్గర 830 అడుగులు అంటే స్టెప్స్ దగ్గర 18 నిమిషాల్లో వచ్చిన. చూడండి చెమట కారుతా ఉంది. 18 నిమిషాల్లో వచ్చిన. చాలా ప్రయత్నించిన ఇంకా భిన్న వచ్చాక, కానీ ఆల్మోస్ట్ 18 నిమిషాల్లో. వాళ్ళు చెప్పింది వచ్చేసి మినిమం వచ్చేసి నువ్వు ఎటు చూసినా కూడా నీకు 30 నిమిషాలు 35 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది అంటే 18 నిమిషాల్లో రీచ్ చేసిన అంటే నాకు కొంచెం ప్రౌడ్గానే ఉంది. ఐఎమ్ స్ట్రాంగ్. జటాయుని ఇంకా బయటకు వచ్చి ఆటో ఎత్తుకుంటే షాడాయిమంగళం పయ్యకి ఆటకి వచ్చి 60 రూపాయలు తీసుకుంటారు బస్ స్టాండ్ దగ్గరికి వదిలేకి. ఆటని ఇంకా మీరు వచ్చేసి ఆటకైనా పోవచ్చు. నేను వచ్చి ఇప్పుడు ఆటని ఇంకా కన్యాకుమారి అంటే ఆటని ఇంకా వచ్చేసి మెయిన్ సిటీలోకి పోయి ఆ ట్రైన్ ఎత్తుకొని మళ్ళీ కన్యాకుమారి పోయి కన్యాకుమారి దిగి మళ్ళీ నెక్స్ట్ రూమ్ ఎత్తుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇదే త్రివేంద్రం బస్ స్టాండ్. రైల్వే స్టేషన్ అదే బస్ స్టాండ్, ఇది రైల్వే స్టేషన్.